ఒక మెడికల్ మిస్టేక్ ఇవాళ ప్రపంచంలో 17 కోట్ల మంది మహిళల జీవితాలను అస్తవ్యస్తము చేసింది అంటే నమ్ముతారా? ఒక్క భారత్లోనే 8 కోట్ల మంది మహిళలు నా డైరీ చూశారు అంటే ఒక 150 మంది ఈ సమస్యకు సంబంధించిన వాళ్ళే. సో నా దగ్గరికి రావడము, మాట్లాడడము, మేమందరము కలిసి ఏమిటి ప్రాబ్లం దీని మీద పెద్ద లెవెల్లో డిస్కస్ చేయడం ఇవన్నీ జరిగాయి. కానీ నిజాలు చూసేటప్పుడు చూడండి, కొన్ని ఏళ్ల తరబడి ఇదే పొరపాటు డాక్టర్లు చేస్తూ వస్తున్నారు. ఇది ఒక్క భారత్లో కాదండి, యావత్తు ప్రపంచంలో ఇదే సమస్య. అంటే మీరు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళడానికి ఢిల్లీ ట్రైన్ ఎక్కారు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? చెన్నై వెళ్ళరు, ఢిల్లీకే వెళతారు. అంటే మీ రూట్ మ్యాపే తప్పు, మీరు ఎంచుకున్న వాహనమే తప్పు, అవునా? సో ఇవాళ అదే జరిగింది. PCOS అని అంటారు, PCOS, PCOD. సో ఇమీడియట్గా మీకు అర్థమై ఉంటుంది. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటారు, అలాగే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటారు. ఎంతమందికండి ఇవాళ భారత్లో మీకు 13-14 ఏళ్ళు రజస్వల అయిన అమ్మాయిలు, సో ఇక్కడ నుంచి మీకు వివాహ బంధము, పిల్లలు అన్నప్పుడు ఇక్కడ ఆగిపోయేవాళ్ళు మీకు వేల సంఖ్యలో ఉన్నారు. సో నాకు PCOS ప్రాబ్లం ఉంది. సో ఇది అల్ట్రాసౌండ్ రిపోర్టు. సో ఇందులో ఇలాగ సిస్ట్లు ఉన్నాయి. సో మీకు విచిత్రం చెప్పనా అండి, ఈ PCOS అని అంటున్నాం చూసారా, ఈ టెర్మినాలజీయే ఇవాళ తప్పు అంటున్నారు. సో నాకు రియల్గా షాకింగ్గా ఉంది. ఎందుకంటే పాలిసిస్టిక్ అని అన్నారు, ఇక్కడ సిస్టులు కదా, చాలా ఎక్కువ సిస్టులు ఉన్నాయి. ఉన్నప్పుడు సిస్టులు అంటే తిత్తులు అంటాము, అలాగే మనము వాటర్ బబుల్స్ అంటాము, గెడ్డలు, ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కదా. మరి అన్ని సిస్టులు మీ బాడీలో ఉండడం వలన మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటాం, పిల్లలు పుట్టకపోవడం, ఇదంతా సమస్యలు కదా. మరి దీని విషయంలో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ అల్ట్రాసౌండ్ చూసి నీకు ఇక్కడ ఓవరీ వద్ద సిస్టులు ఉండడం వలన నీకు ఈ ప్రాబ్లం ఉంది అని అన్నారు అనుకోండి. అసలు ఈ సిస్టులు ఎక్కడ నుంచి వచ్చాయి, ఇవి ఎందుకు ఫామ్ అయ్యాయి, ఇవి ఎలా వెళ్ళిపోతాయి, వీటికి మార్గము ఉందా అంటే మీరు అల్ట్రాసౌండ్ని మాత్రమే బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తారండి. సైజు రాస్తారు కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, ఇవాళ ఉండే మోడర్న్ టెక్నాలజీలో మీకు 02కు బదులు 20 అని కొట్టారు అనుకోండి, అయిపోయింది మీ పని, అంతే కదండి. మీకు 12 mm అని రాయడానికి బదులు 21 mm అని రాశారు అనుకోండి. ఇప్పుడు గాల్ బ్లాడర్ చెప్పొచ్చు కదా, మీకు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, తీసేయాలి, ఇదే కదండి. మీకు ఏ నొప్పి లేదు, ఏ ఇబ్బంది లేదు, హాయిగా ఉన్నారు, ఉంది కాబట్టి తీసేయాలి. అంటే ఏంటి, ఇక్కడ ఒకటి తెలిసి చేయడం లేదా మీరు తెలియక చేయడం. ఈ PCOS విషయంలో మీకు మన వైద్య నిపుణులు తెలియక, అంటే ఇది ఒక రినౌండ్ హెల్త్ మ్యాగజైన్ అండి, ల్యాన్సెట్ అంటారు. నేను ఎన్నో వీడియోస్లో ఈ పత్రిక గురించి మాట్లాడాను. ఈ ల్యాన్సెట్లో విడుదల అయిన ఒక రిపోర్ట్, ఒక అనాలిసిస్ ఇవాళ PCOS అనబడే ఈ టెర్మినాలజీనే వీళ్ళు మార్చేశారు. అంటే పేరు మార్చేస్తే అయిపోయిందా అండి? ఏమంటున్నారు, ఈ PCOSని వీళ్ళు PMOS అంటున్నారు. PMOS అంటే ఏంటి, మీకు పాలిఎండాక్టైన్ మెటాబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఏమండి, పేరు మార్స్తే అయిపోయిందా? సురేష్ని రమేష్ అంటే ఏంటి, పెద్ద సమస్య ఏంటి? మీరు ఆధార్ ఆపరేట్ చేయలేరు, పాన్ కార్డులో మీ డీటెయిల్స్ రావు, మొత్తం మారిపోతుంది కదండి. ఇవాళ ఇక్కడ కూడా అంతే, ఒక్క పేరు మార్చడంతో మీకు ఆ రోగం యొక్క లక్షణాలు చూసారనుకోండి టోటల్గా మారిపోయింది. అంటే ఇన్నేళ్ళు దీని ఒక స్కాండల్ అని కూడా అనొచ్చు, కానీ తెలియదు కదా వైద్య నిపుణులు, డాక్టర్లకు తెలియదు, గైనకాలజిస్టులకు ఓహో ఇదే తేడా, తెలియక నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. సో ఇలాంటప్పుడు ఇప్పుడు అల్ట్రాసౌండ్లో చూస్తారు, ఏం సిస్టులు లేవండి, ఏ ప్రాబ్లం లేదండి, యు ఆర్ ఫైన్ అంటారు. కానీ ఆ మహిళకు తెలుసు నాకు ఎక్కడో ప్రాబ్లం ఉంది, నాకు ఏదో ఒకటి అన్కంఫర్టబుల్గా ఉంది.
సో అలాంటప్పుడు నేనేం చెయ్యాలి? డాక్టర్ దగ్గరికి వెళితే నీకు ఏమీ లేదు అంటున్నాను. ఇలా సతమతం అయిపోయేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది? కోట్లలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ ల్యాన్సెట్లో వచ్చిన అనాలిసిస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, మీ బయోకెమిస్ట్రీ మీకు ఏదైతే చెప్తుందో అది కరెక్ట్, మీ వైద్యులు ఏదైతే సూచిస్తున్నారో అది తప్పు. ఇవాళ వరకు వాళ్ళు తెలుసుకోలేక, నాలెడ్జ్ లేక, ఎందుకంటే దానికి సంబంధించిన పరిశోధనలు లేక ఈ సమస్య. సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటి? ఇందులో వీళ్ళు పాలీఎండోక్ట్రైన్ అన్నారండి. సో ఇప్పుడు ఎండోక్ట్రైన్ అన్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మెటబాలిక్ సిస్టమ్కి సంబంధించి లోపల మీకు ఒక తిత్తులాగా కనిపిస్తుంది, సిస్టు కనిపిస్తుంది. ఈ సిస్టు ఏమిటి అంటే మీకు విడుదల కాని అండాలు, ఎగ్స్, ఇవి మీకు గడ్డలు కావు. దీనిని వీళ్ళు గుర్తించలేకపోతున్నారు. అల్ట్రాసౌండ్లో చూస్తున్నారు, ఇక్కడ నీకు సిస్టులు ఉన్నాయి అంటున్నారు. కాదు, రిలీజ్ కాని ఎగ్స్, వాటిని చూసి వీళ్ళు ఇలా నిర్ధారిస్తున్నారు. ఇదే వీళ్ళు చేస్తున్న తప్పు. అంటే మరి ఆ ఎగ్స్ ఫామ్ అయ్యాయి కదా, ఎందుకు రిలీజ్ అవ్వడం లేదు? ఎందుకు మీకు అక్కడే ఆగిపోయి ఉన్నాయి అంటే మోడర్న్ లైఫ్ స్టైల్లో ఉన్న ప్రాబ్లం. ఎలాగా అంటే ఇప్పుడు టెస్టోస్టెరాన్ అనబడే హార్మోన్ ఉంది చూసారా? ఇది ఏంటి? మేల్ హార్మోన్. అంటే ఆండ్రోజన్ అనబడే గ్రూపుకు వచ్చే మీకు హార్మోన్స్. సో ఇది వీళ్ళ దేహములో కూడా ఉంటుంది కదా, మరి అది మేల్ హార్మోన్స్ కదా, ఖచ్చితంగా పిల్లలు పుట్టడానికి అది పనికి రాదు కదా. సో అవి మీకు రిలీజ్ కాకుండా ఆగిపోతున్నాయి. ఇది తెలుసుకోక వీటిని సిస్టులు అంటారు, వీటికి ఫలానా మందులు వాడాలి, ఇవి ఇలా కరిగిపోవాలి, ఇన్ని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో అక్కడతో ఇది ఏంటి ప్రాబ్లం అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారండి. అల్ట్రాసౌండ్లో మీకు కనిపించేవి సిస్టులు, కానీ ప్రాబ్లం ఎక్కడా? ఓవరీ దగ్గర కాదండి. మనం ఓవరీని ఒక విలన్ లాగా చూపిస్తున్నాం. ఓవరీ ఒక విక్టిమ్, దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు, అది ఏ పాపము చెయ్యలేదు. కానీ ప్రాబ్లం వల్ల ఎక్కడ ఉంది? మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీకు ఆది మానవుడు నివసించేటప్పుడు అతనికి ఆహారము అనేది దొరికేది కాదండి. కాబట్టి ఒక స్టోరేజ్ కావాలి. లివర్లో ఇన్సులిన్ స్టోరేజ్ అని ఉంటుంది, ఎనర్జీ స్టోరేజ్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది? మనం ఎక్సెస్గా తింటున్నాం. సో ఇన్సులిన్ ఇంత చాలు అనుకుంటే షుగర్కి సంబంధించిన ఫుడ్ ఎక్కువ తింటున్నాం, దాంతో ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఈ ప్యాంక్రియాస్ ఇస్తున్న సిగ్నల్ని ఓవరీ సరిగ్గా అర్థము చేసుకోలేక మీకు మేల్ హార్మోన్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో ఈ PCOS అనబడే ఈ సమస్య. కానీ ఇది ఏమిటి? ఒక మెటబాలిక్ ప్రాబ్లం. ఓవరీ అనేది ఒక విక్టిమ్ మాత్రమే, విలన్ కాదు. దాంతో ఇది తెలుసుకొని పేర్లు మార్చేశారు. PCOS కాస్త ఇవాళ PMOSగా మారిపోయింది. టోటల్గా దీనికి సంబంధించిన మీకు వైద్య విధానము, ట్రీట్మెంట్ చేసే విధానము మొత్తము కూడా ఇది లైఫ్ స్టైల్కి సంబంధించిందే. దీన్ని మీరు రివర్సల్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల పాటు వాకింగ్ చేయడము, అలాగే మీరు 8 గంటల సేపు ప్రశాంతంగా నిద్రపోవడము, స్ట్రెస్ లేకపోవడము, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ను తగ్గించుకోవడము, షుగర్ ఉండే ఫుడ్ని అవాయిడ్ చేయడము, షుగర్, మైదా, సో వీటిని అవాయిడ్ చేయడము, ఇలాగ మీరు అంటే ఒక డైటరీ ప్రాబ్లంగా, మెటబాలిక్ ప్రాబ్లంగా చూసినప్పుడు PCOS అనేది మాయమైపోయిందండి. ఇవాళ PMOS అని మాట్లాడుతున్నారు. వైద్య విధానములోనే మార్పులు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు మీరు నా బాడీలో సిస్ట్ ఉందంటే సిస్ట్ కాదు, అన్రిలీజ్డ్ ఎగ్స్ ఇవి మాత్రమే, ఇవి వెళ్ళిపోతాయి అని పూర్తిగా నమ్మాలి. దానికి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని మీకు ల్యాన్సెట్ పత్రికలో 17 కోట్ల మంది ఇలాగ ఇబ్బంది పడ్డారు, చాలా వరకు నష్టపోయారు, వాళ్ళ సమస్యలకు పరిష్కారం వెతకలేకపోయారని చెప్పి వాళ్ళు పబ్లిష్ చేశారు. మరి ఇప్పుడైనా మెడికల్ సైన్స్ దీని గురించి ఆలోచిస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అమూల్యమైన కామెంట్స్ తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.